అత్యంత ఉత్సాహభరితమైన మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ క్లాస్కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అవును, ఈరోజు మనం చరిత్రలోని ఒక అత్యంత కీలకమైన ఒక ఆసక్తికరమైన ఘట్టం గురించి ఈ లోతైన విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోయి తెలుగువారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే కలకు ఒక బలమైన పునాది పడిన రోజు ఇది. ఎగ్జాక్ట్గా అదే 1937 నవంబర్ 16న జరిగిన చారిత్రక శ్రీబాగ్ ఒప్పందం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఈ టాపిక్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజమే. అయితే ఈ విశ్లేషణ ప్రధాన ఉద్దేశం కేవలం కొన్ని తేదీలు, పేర్లు బట్టి పట్టించడం కాదు. ఆనాటి భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే మన లక్ష్యం. కరెక్ట్. కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య ఉన్న తీవ్రమైన విభేదాలను, అనుమానాలను తొలగించి వారిని ఒకే తాటిపైకి తీసుకువచ్చిన ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఈ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మనం ఈ ఒప్పందాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా 1930ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ వాతావరణంలోకి వెళ్ళాలి. ఒకసారి ఆనాటి మ్యాప్ ఊహించుకోండి. బ్రిటిష్ పాలనలో నేటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతమంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక భాగంగా ఉండేది. అంటే పరిపాలన అంతా మద్రాస్ నగరం కేంద్రంగా సాగేది అంటారు. అవును. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల్లో కూడా తమిళ్ల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండేది. దీనివల్ల తెలుగు ప్రాంతాల వారికి తీవ్రమైన అన్యాయం జరుగుతోందనే భావన క్రమంగా బలపడింది. ఒక రకమైన వివక్షను ఫేస్ చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్గా. మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రముంటే తప్ప మనకు న్యాయం జరగదు అన్న ఆలోచన మొదలైంది. ఈ అసంతృప్తే 1913లో ఆంధ్ర మహాసభ ఏర్పాటుకు దారితీసింది. అంటే ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఒక సంఘటిత స్వరం అక్కడ మొదలైందన్నమాట. రాష్ట్రం కావాలన్నప్పుడు తెలుగు వాళ్లందరూ ఒకే మాట మీద ఉండాలి. కాని చరిత్ర చూస్తే ముఖ్యంగా రాయలసీమ ప్రాంత నాయకుల్లో ఒక రకమైన ఆందోళన, వ్యతిరేకత కనిపించాయి. తమ సొంత భాషా రాష్ట్రం ఏర్పడుతుంటే వాళ్ళెందుకు భయపడ్డారు? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, రాయలసీమ నాయకులు వ్యక్తం చేసిన ఈ ఆందోళనలు కేవలం ఊహాజనితమైనవి కావు. వాటికి చాలా బలమైన వాస్తవిక కారణాలున్నాయి. మనం కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల మధ్య ఉన్న భౌగోళిక, ఆర్థిక వ్యత్యాసాలను గమనించాలి. అవును, రెండు ప్రాంతాల పరిస్థితులు పూర్తిగా భిన్నం కదా. రైట్. ఒకవేళ మద్రాసు నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధిలో అప్పటికే ముందున్న కోస్తా ఆంధ్ర నాయకుల ఆధిపత్యం పెరిగిపోతుందేమో అని వారు భయపడ్డారు. ముఖ్యంగా 3 ప్రధాన అంశాల్లో వారి భయాలు స్పష్టంగా కనిపించాయి. ఆ 3 అంశాలేంటో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం క్లియర్గా విశ్లేషిద్దాం. ఆస్పిరెంట్స్కి ఇది చాలా అవసరం. తప్పకుండా. మొదటిది నీటిపారుదల. మనం భౌగోళికంగా చూస్తే కోస్తా ప్రాంతంలో కృష్ణా, గోదావరి డెల్టాల వల్ల సాగునీటికి కొరవలేదు. బ్రిటిష్ వారి కాలంలోనే అక్కడ ఆనకట్టలు కట్టడం వల్ల పచ్చని పంటలతో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండేది. కానీ రాయలసీమలో పరిస్థితి పూర్తి భిన్నం. అక్కడ సాగునీటి ప్రాజెక్టులు చాలా తక్కువ, తరచుగా కరువు పరిస్థితులు వచ్చేవి. అవును. ఇక రెండవది రాజకీయ అధికారం. ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం వస్తే రాజధాని ఎక్కడ పెడతారు? అప్పటికే ఎడ్యుకేషన్లో ముందున్న కోస్తావాళ్లే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ పట్టుకుపోతారా? పరిపాలనలో మా రాయలసీమ వాటా ఎంత ఉంటుంది అన్నవి వారి ప్రాథమిక ప్రశ్నలు. చాలా వ్యాలిడ్ పాయింట్. మరి మూడవది ఏంటి? మూడవది విద్యా సంస్థలు. అప్పటికే ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడ, గుంటూరు లేదా విశాఖపట్నం వైపు వెళితే రాయలసీమ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు దూరమవుతాయన్న తీవ్రమైన ఆందోళన వారిలో ఉండేది. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో తమిళుల చేతిలో ఎలాగైతే నష్టపోయామో, రేపు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వస్తే అభివృద్ధి చెందిన కోస్తావాళ్ల చేతిలో కూడా అలాగే నష్టపోతామేమో అన్న జెన్యున్ భయం వారిలో ఉందన్నమాట. అంతే కదా. ఒక భౌగోళిక ప్రాంతం తన మనుగడ కోసం పడే తపన ఇది. మరి ఈ లోపల రగులుతున్న ఆందోళనలు బాహాటంగా ఎప్పుడు బయటపడ్డాయి? దీనికేదైనా ట్రిగరింగ్ పాయింట్ ఉందా? ఉంది. ఇక్కడే ఎగ్జామినర్ ఆస్పిరెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఒకటుంది. ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. శ్రీబాగ్ ఒప్పందం జరిగింది 1937 నవంబర్ నెలలో. కానీ దానికి దారితీసిన అసలు సంఘటన ఒక నెల ముందు, అంటే 1937 అక్టోబర్లో జరిగింది. ఓ, అంటే ఒప్పందానికి ముందే ఒక పెద్ద మీటింగ్ జరిగిందన్నమాట. అవును. అక్టోబర్లో విజయవాడలో ఆంధ్ర మహాసభ రజతోత్సవ సమావేశాలు జరిగాయి.
పండుగ వాతావరణంలో జరగాల్సిన ఈ సమావేశాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రాయలసీమ నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. అప్పటి వరకు లోపల ఉన్న బాధ అంతా ఆ మీటింగ్లో బయటపెట్టారన్నమాట. ఎగ్జాక్ట్గా. భవిష్యత్తులో రాజధాని ఎక్కడుండాలి, అభివృద్ధి ఫలాలు ఎలా పంచుకోవాలి, విద్య, వైద్య, ఆర్థిక వనరులు రాయలసీమకు కూడా సమానంగా అందుతాయన్న గ్యారెంటీ ఏంటి అని సూటిగా ప్రశ్నించారు. ఈ రక్షణలు కల్పిస్తేనే మేం ప్రత్యేక రాష్ట్ర డిమాండుకు మద్దతిస్తాం, లేదంటే లేదు అని తేల్చి చెప్పారు. అదొక పెద్ద బ్రేకింగ్ పాయింట్ లాంటిది. అప్పుడే కోస్తా నాయకులకు ఒక రియాలిటీ చెక్ ఎదురైందనుకుంటా. రాయలసీమ నాయకుల మద్దతు మరియు నమ్మకం లేకుండా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించడం అసాధ్యం అని వారు గ్రహించారు. కరెక్ట్. పైగా బ్రిటిష్ వాళ్లు మన మధ్య ఉన్న ఈ గొడవల్ని చూసి లోలోపల నవ్వుకుంటూ ఉంటారు కదా. మన మధ్య ఐక్యత లేకపోవడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తమకనుకూలంగా వాడుకుంటోందని నాయకులందరికీ అర్థమైంది. అవును, డివైడ్ అండ్ రూల్ వారి పాలసీ కదా. అవును. ఆ గ్రహింపే ఒక చారిత్రక సమావేశానికి నాంది పలికింది. తెలుగువారి మధ్య ఉన్న భేదాలను తొలగించి ఒక బలమైన ఐక్యతను సాధించడానికి రెండు ప్రాంతాల నాయకులు ఒకచోట చేరాలని నిర్ణయించుకున్నారు. అలా 1937 నవంబర్ 14 నుండి 16 వరకు 3 రోజుల పాటు మద్రాసులో సుదీర్ఘమైన, అత్యంత ఉత్కంఠభరితమైన చర్చలు జరిగాయి. ఈ సమావేశం జరిగిన ప్రదేశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ ఇంటి పేరు మీదే ఈ ఒప్పందానికి పేరొచ్చింది. మద్రాసులోని ప్రముఖ దేశభక్తుడు, పత్రికా సంపాదకుడు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి నివాసంలో ఈ సమావేశం జరిగింది. అవును, ఆ ఇంటి పేరే శ్రీబాగ్. అందుకే దీనికి శ్రీబాగ్ ఒప్పందం అని పేరొచ్చింది. అవునండి. ఆ 3 రోజుల పాటు ఆ ఇంట్లో జరిగిన చర్చలు మామూలువి కావు. రెండు వైపులా చాలా బలమైన వాదనలు జరిగాయి. ఇక్కడ కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఆతిథ్యకర్తగా మాత్రమే కాకుండా ఒక సమర్థవంతమైన మధ్యవర్తిగా కూడా వ్యవహరించారు. అంటే ఆయన ఇరు వర్గాలను బ్యాలెన్స్ చేశారన్నమాట. ఎగ్జాక్ట్గా. ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడల్లా ఆయన తన వంతు కృషి చేసి నాయకులను శాంతింపచేస్తూ ఒక కామన్ పాయింట్కి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అనేది ఎగ్జామ్స్లో తరచుగా అడిగే బిట్. ఒకేసారి పేర్లన్నీ చెబితే గుర్తుపెట్టుకోవటం కష్టం కాబట్టి దీన్ని కొంచెం డివైడ్ చేసి చూద్దాం. ముందుగా కోస్తా ఆంధ్ర ప్రాంతం తరపున ఎవరెవరూ ఈ చర్చల్లో పాల్గొన్నారు? కోస్తా తరపున 4 ముఖ్య నేతలున్నారు. వాళ్లే కొండ వెంకటప్పయ్య గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, బులుసు సాంబమూర్తి గారు మరియు ముళ్లపూడి పల్లంరాజు గారు. రైట్. ఈ 4 కోస్తా వాయిస్ వినిపించారు. మరి రాయలసీమ ప్రాంతం తరపున తమ వాణిని బలంగా వినిపించిన ఆ 4 నాయకులెవరు? రాయలసీమ నుండి కడప కోటిరెడ్డి గారు, దేశపాండ్య సుబ్బారావు గారు, సీతారామరెడ్డి గారు మరియు వరదాచారి గారు చర్చల్లో పాల్గొన్నారు. ఈ 8 మంది నాయకులు కలిసి కూర్చుని సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి 4 ప్రధాన స్తంభాలలాంటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీన్నే మనం శ్రీబాగ్ ఒప్పందంలోని 4 ముఖ్యాంశాలు అంటాం కదా. కరెక్ట్. ఈ 4 ప్రధాన స్తంభాలు ఏంటన్నది ఇప్పుడు విశ్లేషిద్దాం. అందులో మొదటి అంశం విశ్వవిద్యాలయం. మనమిందాక చెప్పుకున్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎక్కడ ఉండాలి అనేదానిపై రాయలసీమకు చాలా అభ్యంతరాలుండేవి. మరి ఈ మీటింగ్లో దానికి ఎలాంటి సొల్యూషన్ కనుక్కున్నారు? ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్కి కీ అని వాళ్ళకి తెలుసు. అందుకే ఈ ఒప్పందంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమలోని అనంతపురంలో ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా ఒక కేంద్రాన్ని గాని లేదా పూర్తిగా ఒక స్వతంత్ర విద్యా కేంద్రాన్ని గాని ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు. అంటే వాళ్ళకి ఆ భరోసా ఇచ్చారన్నమాట. అవును. కేవలం భవనాలు కట్టడమే కాదు, రాష్ట్రంలోని మొత్తం విద్యావకాశాల్లో రాయలసీమ విద్యార్థులకు సమాన ప్రాధాన్యత ఉండాలని లిఖితపూర్వకంగా అంగీకరించారు. ఇది నిజంగా విద్యాపరమైన ఆందోళనలను చాలా వరకు తగ్గించే నిర్ణయమే. ఇకపోతే ఈ మొత్తం ఒప్పందంలో అత్యంత కీలకమైన మరియు బ్రిలియంట్ అనిపించే రెండవ అంశం రాజధాని మరియు హైకోర్టు. రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిపాలన మరియు న్యాయ విభాగాలను పంచుకునే విషయంలో వీళ్లు అప్లై చేసిన లాజిక్ చూస్తే మతిపోతుంది కదా. అసలా ఫార్ములా ఏంటి? దీన్ని మనం మామూలు ఒప్పందంగా చూడకూడదు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే కేక్ని పంచుకునేటప్పుడు ఒకరు కట్ చేస్తే రెండోవాడికి ఫస్ట్ పీస్ ఎంచుకునే అవకాశం ఇవ్వాలి అనే లాజిక్ ఉంటుంది కదా. అచ్చం అలాంటి గేమ్ థియరీ ఇది. అంటే ఎంచుకునే హక్కు ఎవరికిచ్చారు? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని లేదా హైకోర్టులలో ఒకదానిని ఎంచుకునే హక్కును పూర్తిగా రాయలసీమకే ఇచ్చారు. వావ్!
అంటే ఒకవేళ రాయలసీమ రాజధానిని ఎంచుకుంటే హైకోర్టు కోస్తాంధ్రలో ఏర్పాటు చేయాలి, లేదా రాయలసీమ హైకోర్టును కోరుకుంటే రాజధాని కోస్తాంధ్రలో ఉండాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ అంతే. అసలు కోస్తా నాయకులు ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారు? ఫస్ట్ చాయిస్ సీమకిచ్చేయడం అంటే వాళ్ళు ఒక మెట్టు దిగినట్లే కదా? ఎందుకంటే వాళ్లకి రాయలసీమ నమ్మకం చూరగొనడం ఆ క్షణంలో చాలా అవసరం. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే పరిపాలనా వికేంద్రీకరణ మరియు రాజ్యాంగ సంస్థల పంపిణీ అనే ఆధునిక ఆలోచనా విధానం 1930లోనే మన నాయకుల్లో ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అవును, అంతా ఒకే చోట ఉండకూడదు అన్న క్లారిటీ వాళ్లకప్పుడే ఉంది. కరెక్ట్. అన్ని అధికారాలు, సంస్థలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైతే మరొక ప్రాంతం నష్టపోతుందనే రియాలిటీని వాళ్లు ప్రాక్టికల్గా అంగీకరించారు. గ్రేట్. ఇక మూడవ స్తంభం చూద్దాం, నీటిపారుదల సౌకర్యాలు. రాయలసీమ లాంటి కరువుపీడిత ప్రాంతానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి కోస్తా వాళ్లతో సమానంగా సీమను డెవలప్ చేయడానికి ఒప్పందంలో ఎలాంటి ఆర్థిక రక్షణలు అంటే సేఫ్ గార్డ్స్ కల్పించారు? ఇక్కడే అసలైన డెవలప్మెంట్ ప్లాన్ వేశారు. తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదుల నీటి వినియోగంలో రాయలసీమకే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఒప్పందంలో రాసుకున్నారు. ఓ, మొదటి ప్రాధాన్యత వారికే ఇచ్చారా? అవును. ఒకవేళ ఏవైనా ప్రాజెక్టులు కట్టాల్సి వస్తే ఒప్పందం జరిగిన నాటి నుండి తదుపరి 10 ఏళ్లపాటు రాష్ట్రంలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపుల్లో రాయలసీమకే అగ్రపీఠం వెయ్యాలని నిర్ణయించారు. కోస్తా డెల్టాలతో సమానంగా సీమ భూములకు కూడా నీరు అందాలన్నది దీని ముఖ్య ఉద్దేశ్యం. ఆర్థికంగా, వ్యవసాయపరంగా ఆ ప్రాంతాన్ని నిలబెట్టడానికి ఇదొక గొప్ప హామీ అని చెప్పొచ్చు. ఇక ఆఖరిది 4వ స్తంభం, రాజకీయ ప్రాతినిధ్యం. ఇది కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ. పాలిటిక్స్లో సీటింగ్ కెపాసిటీ, రిజర్వేషన్స్ లేకుండా ఏ ప్రాంతం డెవలప్ కాలేదు కదా. దీనికి వాళ్ళు ఏం ప్లాన్ చేశారు? చట్టసభల్లో మరియు మంత్రివర్గంలో కేవలం పలుకుబడి ఉన్నవారికే కాకుండా జనాభా ప్రాతిపదికన రాయలసీమకు తగిన స్థానాలు, ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు. అంటే పాలిటిక్స్లో వాళ్ళ వాయిస్ బలంగా ఉండేలా చూశారో? అవును. అలాగే అభివృద్ధి అనేది ఎప్పుడైనా సరే కింది స్థాయి నుండి జరగాలి. అందుకే జిల్లా బోర్డులకు మరియు స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో వెనుకబడిన ప్రాంతాలకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ ఒప్పందంలో పొందుపరిచారు. యూనివర్సిటీ, రాజధాని, హైకోర్టు పంపిణీ, నీటిపారుదల మరియు రాజకీయ ప్రాతినిధ్యం, ఈ 4 అంశాలు వింటుంటే ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్లా అనిపిస్తోంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఏంటది? ఈ ఒప్పందం వినడానికి, కాగితాలపై చదవడానికి చాలా అద్భుతంగా ఉంది. అన్ని సమస్యలకు సరైన పరిష్కారం దొరికినట్లే అనిపిస్తోంది. కాని ఇది నిజంగా కేవలం కాగితాలకే పరిమితమైందా, లేక ఆచరణలో దీని ప్రభావం ఎలా ఉంది? ఎందుకంటే పాలిటిక్స్లో పేపర్ మీద ఉన్నది గ్రౌండ్ మీద జరగడం చాలా అరుదు కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. ముందుగా దీన్ని పాజిటివ్ సైడ్ చూద్దాం. సామాజిక కోణంలో చూస్తే ఈ ఒప్పందం ఒక అద్భుతం. ఇది 2 భౌగోళిక ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న అపనమ్మకాన్ని తొలగించి నమ్మకాన్ని పునరుద్ధరించింది. అదైతే నిజమే. కోస్తా జిల్లాల్లో ఉన్న పచ్చదనం, ఎడ్యుకేషన్ చూసి సీమా ప్రజలు ఫీలవుతున్న ఆ ఇన్సెక్యూరిటీని ఈ రక్షణలు లేదా సేఫ్ గార్డ్స్ ద్వారా నాయకులు చాలా వరకు అడ్రస్ చేయగలిగారు. ఇక పొలిటికల్ యాంగిల్లో చూస్తే ఇది బ్రిటిష్ వాళ్లకి చెంపబట్టు లాంటిది. అవును కదా. అప్పటివరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను దాటవేయడానికి ఒకటే డైలాగ్ వాడేది: మీ తెలుగువారి మధ్యనే ఐక్యత లేదు, కోస్తావారు వేరు, రాయలసీమ వారు వేరు అంటున్నారు. మీకే క్లారిటీ లేనప్పుడు మేమెలా రాష్ట్రాన్నిస్తామని ఎగతాళి చేసేవారు. కరెక్ట్. కానీ ఈ శ్రీబాగ్ ఒప్పందం ద్వారా తెలుగు నాయకులంతా ఒక స్పష్టమైన డెవలప్మెంట్ ప్రణాళికతో ఏకతాటిపైకొచ్చి నిలబడేసరికి బ్రిటిష్ ప్రభుత్వం షాక్ అయింది. వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయిందన్నమాట. అవును. అప్పటి నుండి ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను వాళ్లు తీవ్రంగా పరిగణించక తప్పలేదు. మన ఐక్యతే మనకు అతిపెద్ద బలం అని ఈ ఒప్పందం నిరూపించింది. అయితే ఇంత గొప్ప ఒప్పందం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది కూడా మనం తప్పక ప్రస్తావించాలి కదా. ఎందుకంటే మనం చూస్తున్న చరిత్ర ఎప్పుడూ పూలపాన్పు కాదు. ఈ ఒప్పందం జరిగిన చాలా ఏళ్లకు, అంటే 1953లో అమరజీవి పొట్టి శ్రీరాములుగారి బలిదానం తరువాత చివరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి రాష్ట్రం ఏర్పడ్డాక ఈ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం వనరుల పంపిణీ, రాజధాని ఎంపిక సజావుగా జరిగిందా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీబాగ్ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు ఎంచుకునే అవకాశం వచ్చింది కదా. ఆ ఒప్పంద స్ఫూర్తితోనే సీమనాయకులు రాజధానిని ఎంచుకున్నారు. అంటే వాళ్ళు రాజధాని కావాలని అడిగారు. అవును.
అలా తొలి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా రాయలసీమలోని కర్నూలు అవతరించింది. దానికి బదులుగా న్యాయ వ్యవస్థకు కేంద్రమైన హైకోర్టును కోస్తాంధ్రలోని గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆ విధంగా సంస్థల వికేంద్రీకరణ ఆచరణలోకొచ్చింది. వినడానికి బానే ఉంది. రాజధాని వాళ్లకి, హైకోర్టు వీళ్లకి. మరి అమలులో ఎదురైన వైఫల్యాలేంటి? అంతా సాఫీగా సాగిపోయిందా? లేదు, మనమిందాక మాట్లాడుకున్న మూడవ స్తంభం ఉంది కదా, నీటిపారుదల. ఆ విషయంలో పెద్ద ఫెయిల్యూర్ చూస్తాం. ఒప్పందం ప్రకారం రాయలసీమకు దక్కాల్సిన తుంగభద్ర, కృష్ణా నీటి వాటాపై, ఆ ప్రాజెక్టుల ప్రాధాన్యతపై ఆ తర్వాత కాలంలో ఎన్నో తీవ్రమైన వివాదాలు తలెత్తాయి. ఓ, అంటే ఇరిగేషన్ ప్లాన్ పేపర్ మీదే ఉండిపోయిందన్నమాట. చాలా వరకు అంతే. ఆ వివాదాలు వెంటనే పరిష్కారం కాలేదు. దశాబ్దాల పాటు కొనసాగుతూనే వచ్చాయి. డాక్యుమెంట్లో రాసుకున్నంత సులభంగా గ్రౌండ్ లెవెల్లో ప్రాజెక్టుల నిర్మాణం, నీటి పంపిణీ జరగలేదు. అంటే డెవలప్మెంట్ అనేది కేవలం ఒక రాజధాని భవనం కట్టేస్తే వచ్చేయదు. వనరుల పంపిణీలో కూడా చిత్తశుద్ధి ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్గా. అలాగే కొద్ది సంవత్సరాలకే ఇంకో పెద్ద చారిత్రక పరిణామం జరిగింది. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఇది శ్రీబాగ్ ఒప్పందం మీద ఎలాంటి ప్రభావం చూపించింది? అది ఇంకో పెద్ద మలుపు. 1956లో హైదరాబాద్ స్టేట్ అంటే నాటి తెలంగాణ ప్రాంతంతో ఆంధ్ర రాష్ట్రం విలీనమై విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ విలీన సమయంలో కొత్తగా పెద్ద మనుషుల ఒప్పందం తెరపేకొచ్చింది. అవును, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటారు కదా. కరెక్ట్. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ప్రాంత నాయకుల ఆందోళనలను నివృత్తి చేయడానికి కొత్త సేఫ్ గార్డ్స్ ఏర్పాటు చేయాల్సొచ్చింది. ఆ కొత్త రాజకీయ, భౌగోళిక సమీకరణాల వల్ల రాజధాని కర్నూలు నుండి హైదరాబాద్కు మారడం జరిగింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం యొక్క ఫోకస్ లేదా స్ఫూర్తి క్రమంగా కొంతవరకు మసకబారిపోయిందని చెప్పక తప్పదు. నిజమే, ఒక కొత్త ఒప్పందం వచ్చేసరికి పాత ఒప్పందం ప్రాముఖ్యత కొంత తగ్గుతుంది. ఏదేమైనా 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం అనేది తెలుగు జాతి ఐక్యత కోసం నాయకులు చేసిన ఒక గొప్ప చారిత్రక ప్రయత్నం. రెండు వేర్వేరు భౌగోళిక ప్రాంతాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక భేదాలను ఒక పారదర్శకమైన చర్చల ద్వారా, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించుకోవచ్చని ఇది నిరూపించింది. అవును. మనం ఆధునిక కాలంలో, ముఖ్యంగా నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే రాజధాని, హైకోర్టుల పంపిణీ, 3 రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలు తరచుగా చర్చకు వస్తూనే ఉంటాయి. అప్పుడల్లా ఈ శ్రీబాగ్ ఒప్పందం ఒక రిఫరెన్స్ పాయింట్లా మారుతుంది. ఇక్కడ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ రాసే ఆస్పిరెంట్స్ గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈనాటి పరిణామాలను మనం ఏ రాజకీయ పక్షాన్ని సమర్థించకుండా పూర్తిగా తటస్థంగా గమనిస్తే పరిపాలనా వికేంద్రీకరణ మరియు ప్రాంతీయ సమానత్వానే భావనల యొక్క మూలాలు దశాబ్దాల క్రితమే, అంటే 1930లోనే శ్రీబాగ్ ఒప్పందంలో బీజాలుగా పడ్డాయని స్పష్టమవుతోంది. ఒక చారిత్రక వాస్తవంగా ఈ ఒప్పందం యొక్క శాశ్వత ప్రభావం మనకెప్పుడూ ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా. కాబట్టి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కేవలం 1937 నవంబర్ 16 కాశీనాథుని నాగేశ్వరరావు, కర్నూలు రాజధాని ఇలా సంవత్సరాలు, పేర్లు మాత్రమే బట్టి పట్టకూడదు. ఈ చారిత్రక పరిణామాల క్రమాన్ని, ఆ నాయకుల మైండ్సెట్ని, ఆ ఒప్పందం వెనుక ఉన్న భౌగోళిక, సామాజిక కోణాన్ని లాజికల్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసిచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఫైనల్గా మన వినేవాళ్ల ఆలోచనలను రేకెత్తించే ఒక ప్రశ్నను ఇక్కడ వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఒక ఒప్పందం ద్వారా భౌగోళికంగా రాజధానిని, హైకోర్టును పంచుకోవడం మాత్రమే ప్రాంతాల మధ్య నిజమైన సమానత్వాన్ని తీసుకువస్తుందా? లేదా అసలైన అభివృద్ధి అనేది ఆ సంస్థల ఏర్పాటుకు మించిన రాజకీయ చిత్తశుద్ధి, వనరుల పంపిణీపై ఆధారపడి ఉంటుందా? ఇది చరిత్ర పదే పదే మన ముందు ఉంచుతున్న అతిపెద్ద ప్రశ్న. దీని గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నిజంగా చాలా డీప్గా ఆలోచింపజేసే ప్రశ్నేది. చరిత్ర కేవలం గతాన్ని మాత్రమే కాదు, భవిష్యత్తుకు అవసరమైన పాఠాలను కూడా మనకు నేర్పుతుంది అని చెప్పడానికి ఈ శ్రీబాగ్ ఒప్పందమే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈనాటి మన విశ్లేషణ కాంపిటిటివ్ ఆస్పిరెంట్స్కి ఆనాటి పరిస్థితులపై ఒక స్పష్టమైన, లాజికల్ అవగాహనను ఇచ్చిందని ఆశిస్తున్నాం. మరిన్ని ఇలాంటి లోతైన చారిత్రక విశ్లేషణల కోసం మన తెలుగు కాంపిటిటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.